హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు క్రాప్ టాప్ బ్యాక్ హోల్ నెక్ కటింగ్ విధానం అండ్ స్టిచ్చింగ్ కూడా చూద్దామండి. నాకైతే వీళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ మెజర్మెంట్ కూడా 24-25 సైజెస్ వచ్చింది నడుం దగ్గర. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్, హ్యాండ్ లెంత్ వచ్చేసి 13. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ మనం మార్క్ చేసుకుందామండి. 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. క్రాప్ టాప్ కాబట్టి మొత్తం 2 కూడా మడతలు వేసేసుకున్నాను. 2 మడతల మీద కటింగ్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రంట్స్ మనం డాట్స్ వేస్తాం కాబట్టి. పొడవు వచ్చేసి 13 వచ్చిందండి. 1 ఇంచు మడతల కోసం పెట్టుకున్నాను, 14 పెట్టుకున్నాను. బ్లౌజ్ని ఇలా 4 భాగాలుగా మడత పెట్టుకొని చూడండి, ఫ్రంట్ పార్ట్ ఓన్లీ ఇది మడత పెట్టుకుంటే ఇంత వచ్చింది. డాట్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకున్నాను నేను. బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందనేది చూస్తున్నానండి. బ్లౌజ్ షోల్డరు, బ్యాక్ నెక్ షోల్డర్ వచ్చేసి 6.5 ఉంది, అంటే 13. చంక పొడవు ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. అలానే చంక పొడవు కూడా సమానంగా ఇది వచ్చేసింది. ఇదిగోండి, చంక లూజు ఆ ఖర్చుకి సమానంగా సరిపడే ఉంది. షోల్డర్ కటింగ్ చేసుకొని కింద పార్ట్ సమానంగా కటింగ్ చేసుకొని సైడ్స్ చంక కూడా ఇలా డ్రా చేసిన విధంగా నేను కటింగ్ చేసుకొని నాటు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్కి డాట్ కోసం, పొడవు 5 ఇంచెస్ క్రాప్ టాప్ కాబట్టి 5 ఇంచెస్ డాట్ కోసం ఇలా మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి నార్మల్ నెక్ అండి, ఆలివ్ నెక్ లాగా ఇలా నేను డ్రా చేసుకున్నాను. షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెట్టుకున్నాను. బ్యాక్ వచ్చి హోల్ నెక్ అండి, నెక్ డీప్ ఎంత ఉందో ఇలా మార్క్ చేసుకున్నాను. షోల్డర్ ఇలా మార్క్ చేసుకొని హోల్ నెక్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. సేమ్ ఇదే హోల్ నెక్ అడిగారు కాబట్టి ఇలా నేను మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకండి నెక్ అయితే ఇలా కటింగ్ చేసుకున్నాను. అక్కడ థ్రెడ్ పెట్టుకుంటాను, బ్యాక్ హుక్స్ పెట్టుకుంటాను. థ్రెడ్ కూడా ఇలా ఓపెన్ చేసేసాను. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. హ్యాండ్స్ కోసం 3/4 హ్యాండ్ కాబట్టి లైనింగ్ వేయట్లేదండి. జార్జెట్ చిప్ వర్క్ ఉండే క్లాత్ ఇది. ఫ్రంట్ పార్ట్ ఇలా కటింగ్ చేసుకున్నాను. మనకి 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, దానిలో కాబట్టి 3/4 హ్యాండ్స్ కోసం ఇలా విడివిడిగా నేను మార్క్ చేసి కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను, ఇలా వేసుకున్నానండి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు 2 కూడాను మనకి కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పార్ట్ సమానంగా ఇలా కటింగ్ చేసుకున్నాను. 13 పొడవండి, మడత కోసం కొంచెం పెట్టుకొని చంక భాగం 3 ఇంచెస్కి, హ్యాండ్ లూజు 9 ఉంది, చంక భాగం వచ్చేసి 14 ఉంది. అలానే మార్క్ చేసుకొని ఇలా నాటు పెట్టుకున్నాను. ఇప్పుడు చంక భాగంకి అతుకులు పడతాయి కదా, ఆ అతుకుల కోసం ఇలా నేను క్లాత్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కటింగ్ అయితే అయిపోయిందండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత అయితే కనుక ఫ్రంట్ ఇలా వచ్చింది క్రాప్ టాప్, బ్యాక్ సైడ్ బ్యాక్ ఓపెన్ హోల్ నెక్.
థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.